అయితే కాసేపట్లో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాజ్భవన్ లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు ఇవాళ మంత్రులుగా ప్రమాణం చేస్తారు. రాజ్భవన్ కు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు నేతలు. 400 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానించారు అధికారులు. కొత్త మంత్రుల కోసం కొత్త వాహనాల్ని సిద్ధం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత కేబినెట్ భేటీ ఉంటుంది. రాజ్భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మొదలయ్యాయి. బందోబస్తు కూడా భారీగానే పెట్టారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రాజ్భవన్ దగ్గర సందడి ఎలా ఉంది? ఏర్పాట్లు పూర్తయ్యాయా? మరో గంటన్నరలో ప్రమాణ స్వీకారం జరగబోతుంది. మనం విజువల్స్ లో చూస్తే ఇప్పుడిప్పుడే పాసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి రాజ్భవన్కు చేరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా గేట్ నెంబర్ 1 ఏమో వివిఐపీలకు, తర్వాత గేట్ నెంబర్ 2 మామూలు విజిటర్స్కు, మాజీ ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు గేట్ నెంబర్ 2 ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పుడిప్పుడే రాజ్భవన్కు చేరుకుంటారు. దాదాపుగా 400కు పైగా రాజ్భవన్ దర్బార్ హాల్లో, రాజ్భవన్ గ్రౌండ్ హాల్లో అంతమంది పడతారు. వాళ్ళందరూ కూడా జిఏడి పాసులు ఇచ్చింది. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా 11 గంటల 20 నిమిషాలు ఆ ప్రాంతంలో వస్తారు. ఎందుకంటే 11:30కు మంచి ముహూర్తం ఉందని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారాన్ని పెట్టుకున్నారు. కాబట్టి 11 గంటల 20 నిమిషాల వరకు ముఖ్యమంత్రి రాజ్భవన్కు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి కాసేపట్లో అంటే 10:40 వరకు, 10:40 నుంచి 10:50 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారికి విఐపి గేట్ ద్వారా వాళ్ళని లోపలికి పంపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లోపలికి అలౌ చేస్తారు. ఇక మొత్తం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారాన్ని చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. 11:30 గంటలకు ఈ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది. ఇక మంత్రులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ఇప్పటికే మంత్రులకు సంబంధించి జిఏడి కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రోటోకాల్ విభాగం కూడా ఏర్పాట్లు చేసింది. వెహికల్స్ అరేంజ్ చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు కూడా ప్రోటోకాల్ విభాగం ఇన్నోవా వెహికల్స్ను కూడా ఏర్పాటు చేసింది. 2-3 రోజుల తర్వాత అంటే ఈరోజు 19వ తారీఖు, 20, 21, 22 తేదీల్లో మంచి రోజు చూసుకొని కూడా వాళ్ళు సెక్రటేరియట్లో కూడా వాళ్ళకు ఒక ఛాంబర్స్ కేటాయిస్తారు. ఆ ఛాంబర్స్ కోసం వాళ్ళు ఒక ముహూర్తాన్ని చూసుకుంటారు. ఏ శాఖలు అయితే కేటాయిస్తారో ఆ శాఖలకు సంబంధించి వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించేది ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత సిఎస్కు ఆ కాపీని అందజేస్తారు. వాళ్ళు జిఏడి నుంచి ఒక జీవో వస్తుంది. అంటే ఏ శాఖ, ఏ మంత్రి ఏ బాధ్యతలు వహించబోతున్నారు అన్నటువంటి విషయాల మీద వస్తుంది. సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈలోపు ప్రమాణ స్వీకారం 11 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 12 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్తారు. మనకు అధికారులు చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 10 మంది ఇక్కడ నుంచి ప్రగతి భవన్ వెళ్తారు. ప్రగతి భవన్లో క్యాబినెట్ భేటీ ఉంటుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడం ఫస్ట్ నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఆ క్యాబినెట్ ఆ రూల్స్లో కూడా ఉంది కాబట్టి క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో మంత్రులు తర్వాత ఆయా శాఖల కేటాయింపుకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు అంశం మీద కూడా చర్చిస్తారు. తర్వాత ఈ క్యాబినెట్ ఈ 10 మంది ఎందుకు తీసుకున్నాము, ఇంకా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంతమందిని తీసుకోవాల్సి ఉంది క్యాబినెట్లోకి అనేటువంటి విషయాల మీద కూడా ముఖ్యమంత్రి కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులతో షేర్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి అన్ని అంశాల మీద క్యాబినెట్ సమావేశం దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు జరిగేటువంటి అవకాశం. ఆ తర్వాత మంత్రులు ప్రగతి భవన్ నుంచి వెళ్ళిపోతారు. 2-3 రోజుల తర్వాత జిఏడి వీళ్లకు సెక్రటేరియట్లో ఛాంబర్లు కేటాయిస్తుంది. ఇక రాజ్భవన్ విషయానికి వస్తే రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటివరకు అయితే ట్రాఫిక్ వదిలారు. మనం చూస్తున్నాం విజువల్స్లో ట్రాఫిక్ ఖైరతాబాద్ జంక్షన్ నుంచి నేరుగా ఇటు రాజ్భవన్ మీదుగా
ట్రాఫిక్ వెళ్తుంది. ఇది 10 గంటల తర్వాత 10:30, 11 గంటల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ముందుగా 10 గంటల వరకు అనుకున్నప్పుడు కూడా హెవీ ట్రాఫిక్ ఉంది. 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం కాబట్టి ఈలోపు ట్రాఫిక్ అంతా వెళ్ళిపోతే ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నటువంటి ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసు ఈ ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అటు వీఐపీ మూమెంట్ ఉంది, ఇంకొక వైపు ట్రాఫిక్ వెళ్తుంది. ఈ రెండింటిని కోఆర్డినేషన్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ పనిచేస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తే ఎక్కువ గేట్ నెంబర్ 2 అంటే అది వీఐపీ కాదు, వివిఐపీ కాదు, అది వీఐపీ మాత్రమే. అక్కడ గేట్ నెంబర్ 2 నుంచి కూడా పాసులు చెక్ చేసి పంపిస్తున్నారు. ఇక రాజ్భవన్లో ఏర్పాట్ల విషయానికి వస్తే రాత్రి దాదాపు 3 రోజుల నుంచి కూడా రాజ్భవన్కు సంబంధించిన అధికారులు కావచ్చు, జిఏడి ప్రోటోకాల్, తర్వాత ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పూల అలంకరణ కావచ్చు, తర్వాత సౌండ్ సిస్టమ్ కావచ్చు, టెంట్లు కావచ్చు, తర్వాత షామియానాలు కావచ్చు, ఇట్లా అన్ని ఏర్పాట్లు సిద్ధమై ఉన్నాయి. తర్వాత మంత్రులు ఇక్కడ చేరుకోవడం, ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి మంత్రులు చేరుకోవడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చేరుకోవడం, తర్వాత గవర్నర్ కూడా కొద్దిసేపటి క్రితమే గవర్నరు పూజకు కార్యక్రమాల కోసం బయటకు వెళ్ళారు. ఆయన కూడా కాసేపట్లో ఇక్కడికి వస్తారు. మొత్తంగా ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. 11:30 మాఘ శుద్ధ పౌర్ణమి రోజు ఈరోజు ఆయనకి ఇష్టమైనటువంటి ఆ ముహూర్తం ప్రకారం, ముఖ్యమంత్రికి ఇష్టమైనటువంటి ముహూర్తం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 11:30 ప్రమాణ స్వీకారం స్టార్ట్ అవుతుంది. 10 మంది మంత్రులు కాబట్టి కనీసం 3 నిమిషాలు ఒక్కొక్కరు ప్రమాణ స్వీకారానికి 2 నుంచి 3 నిమిషాలు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా 12 గంటల 15 నిమిషాల వరకు ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి రాజ్భవన్కు వెళ్తారు. ఇక రాజ్భవన్లో అయితే అటు రాజ్భవన్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు వస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారానికి వారికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. విజిటర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర పాసులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజ్భవన్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రజలు కూడా టీవీల ముందు ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ప్రజలు కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఆయా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే కాబట్టి మా ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి చూద్దామని టీవీల ముందు కూడా ప్రజలు చూసేందుకు కూడా వాళ్ళు సిద్ధమై ఉన్నారు. 11:30 గంటలకు ప్రభుత్వం కూడా ఏసీ మీడియా ద్వారా లైవ్ ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు కూడా వీక్షించి చూసేందుకు కూడా సిద్ధమై ఉన్నారు. ఇక టీఆర్ఎస్ వర్గాల్లో కొంత చర్చ జరిగింది. అంటే తమ ఎమ్మెల్యేకు ఈసారి మంత్రి పదవి వస్తుందని చెప్పి అనుకున్నప్పుడు కూడా కొన్ని సమీకరణాలు, తర్వాత కొన్ని అంశాలను, సీనియారిటీని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. తర్వాత మిగిలిన వారికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొంతమందికి మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. జిల్లాల వారీగా చూశారు ఆయన. మొత్తంగా 10 ఉమ్మడి జిల్లాల్లో 10 జిల్లాల్లో మెదక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి అక్కడ నుంచి పద్మాదేవేందర్ రెడ్డి, హరీష్ రావు ఉన్నారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటుందో చూడాలి. ఇక మెదక్ మినహా మిగతా అన్ని జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు అక్కడ ఒక్కొక్క మహబూబ్నగర్ జిల్లా ప్రాంతాల్లో 2కి, అట్లనే తర్వాత హైదరాబాద్లో 2కి, ఆ విధంగా అందరికీ ఈ మంత్రి పదవులు ముఖ్యమంత్రి కట్టబెడుతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగతా వాళ్ళకు అవకాశం ఉంటుందో చూడాలి. ఇక మనం ఒకసారి విజువల్స్లో చూస్తే కనుక ఇప్పుడిప్పుడే అందరూ చేరుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ బులెటిన్లో 11 గంటలకు మిగతా తాజా అప్డేట్స్ను మనము చూద్దాం. స్వాతి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.